గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో నారికలం పేరుతో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, మాగంటి రూప, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారికలంకు ప్రతిరూపంగా నిలబడతారని భావిస్తున్నారని, చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత మన మహిళలందరి మీద ఉందని, జగన్ రెడ్డికి నారికలం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూపించాలని అన్నారు. మనమందరం ఓటు వేయడమే కాకుండా 10 మందితో ఓటు వేయించి గెలిపించే బాధ్యత మహిళల మీద ఉంటుందని పేర్కొన్నారు. మానసికంగా హింసించి ఈరోజు ఒక దుష్ట రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారు. అయితే ఇలాంటి శక్తి మీ అందరినీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కుయుక్తులు అలాంటివి ఏవి పని చేయవు అని ఈరోజు నాకు క్లియర్గా ఇక్కడ ఇది అర్థమవుతా ఉంది. ప్రతి మహిళ, ప్రతి మగవాడి వెనుక సక్సెస్ అవ్వాలంటే ఒక మహిళ ఉండాలి. చిన్నప్పుడు మా అమ్మగారు కష్టపడ్డారు, తర్వాత నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే అదంతా కూడా ఇందులో చాలా పర్సెంట్ నా వైఫ్ కృషి ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే నేను చాలా రఫ్గా మాస్లాగా ఉండేవాడిని ఒకప్పుడు, ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో పెరిగాను కాబట్టి. అదే అప్పుడప్పుడు పొలిటికల్గా వెళ్ళినప్పుడు నాలో బయటకు వస్తుంది. మెడిసిన్ చదువుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత గత 20 సంవత్సరాల్లో చాలా కంట్రోల్ చేసుకొని చాలా పాలిష్డ్గా తయారాను. కాబట్టి అది నా వైఫ్కి కృతజ్ఞతలు ఆ విషయాలు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ కొంచెం ఇంటరప్ట్ చేయాలి మిమ్మల్ని. మా వాళ్ళు రత్న గారి ఫ్లయర్ తయారు చేసేటప్పుడు ఇప్పటిదాకా ఆయన వీడియోస్ చూసాము. రత్న ఫ్లయర్ తయారు చేసేటప్పుడు నీవు ఇంకా కత్తిలాగా ఉంది కదండి అని అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇది మీ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రూప గారు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ. ఆమె కూడా, వారు కూడా పెమ్మసాని, వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరో వాళ్ళు కూడా పెమ్మసానికి ఒక తీగ, వాళ్ళకి కూడా పెమ్మసానికి కలిగింది అని తెలుసు. థ్యాంక్ యూ. ఇంకొకటి ముఖ్యంగా, నేను రేపు చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత మీకు మంచి అదృష్టం రాబోతోంది. 33% రిజర్వేషన్ రాబోతోంది. సో మీలాంటి వ్యక్తులు, మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మీకు ఈ భూమి మీద, ఈ ప్రకృతి మీద, జనాభా మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అబ్బాయిలు ఆ విధంగా ఆలోచించారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మా వైపు ఆలోచించే విధంగా నేను కూడా ఆలోచించలేను. ఎంత చదువుకున్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మీడియాని కానీ ఇంకో దాన్ని ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వారిని అందరినీ కూడా మీరు కంట్రోల్ చేయగలిగేటువంటి ఆదిశక్తి, పరాశక్తి మీలో ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అది వచ్చే విధంగా నేను కూడా పార్లమెంటులో ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను.